హైకోర్టు న్యాయవాదిపై కర్నూలు 3వ పట్టణ పోలీసులు నమోదు చేసిన కేసుకు వ్యతిరేకంగా కర్నూలు న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు. కర్నూలు జిల్లాకు చెందిన హైకోర్టు న్యాయవాది వి మహేంద్రనాథ్ రెడ్డి తన బంధువుల ఇంట్లో ఉండగా పోలీసులు స్టేషన్కు రమ్మని చెప్పారని, ఎందుకు స్టేషన్కు రావాలని ప్రశ్నించడంతో అక్రమ కేసులు పెట్టారని ఆయన మీడియాకు తెలిపారు. దీంతో ఈ అక్రమ కేసును నిరసిస్తూ జిల్లా కోర్టు ఆవరణలో పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రశ్నిస్తే కేసులు ఎలా పెడతారని, ఈ విషయంపై ప్రైవేటు కేసు వేశామని చెప్పారు. కోర్టు సైతం ఈ ఘటనపై పోలీసుల తీరును తప్పుపట్టిందని న్యాయవాదులు తెలిపారు. ఇక న్యాయవాదిపై పెట్టిన అక్రమ కేసును తీసివేయాలని వారు డిమాండ్ చేశారు. మన్మథ విజయ్ మరియు అతని స్టాఫ్ వచ్చి సిఎస్ఆర్ రమ్మంటే రారా అని చెప్పి అతన్ని లాక్కెళ్తుండగా నేను మీకు ఏదైనా కంప్లైంట్ వస్తే 41 ఇయర్ నోటీస్ చూపించండి అని నేను అడగడం జరిగింది. 41 ఇయర్ నోటీస్ చూపించడం క్వశ్చన్ చేసిన తర్వాత 41 ఇయర్ చూపించకపోయినా కొన్ని ఎఫ్ఐఆర్ అన్న చెప్పండి ఏముందో అని చెప్తే మాకు అవన్నీ సంబంధం లేదు, సిఎస్ఆర్ చెప్తే మేము వచ్చినాము అని కూడా మన్మథ విజయ్ అనేసి సమాధానం ఇవ్వడం జరిగింది. సిఎస్ఆర్ చెప్తే మీరు చేస్తామని చేయడం కరెక్ట్ కాదు, మీ దగ్గర ఏదన్నా ఉంటే మీరు చెప్పండి అని చెప్పేసి కూడా నేను క్వశ్చన్ చేసినందుకు నువ్వు ఎవరు నన్ను క్వశ్చన్ చేయడానికి అని చెప్పేసి నన్ను నెట్టేసి అక్కడ ఉన్న లేడీసు తీసుకుపోనికి కరెక్ట్ కాదని అడ్డపడితే వాళ్ళని కూడా పట్టుకొని ఇగ్గేసి పురుషోత్తం రెడ్డి అనే వ్యక్తిని ఇల్లీగల్గా డిటైన్ చేసి డిటీసీకి తీసుకెళ్ళి కొట్టడం జరిగింది. దానికి సంబంధించి మేము 3 టౌన్ సిఐ గారిని కూడా మేము వెళ్ళి అడిగినాము. ఆ రోజు రాత్రి రేపు పొద్దున 11:30కు మిమ్మల్ని అతన్ని తీసుకొస్తామని చెప్పినాడు కానీ అతను ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఆ రోజు నైట్ కూడా మళ్ళీ వెళ్ళి కలచడం జరిగింది, కానీ అతను తీసుకొచ్చింది ఏం లేదు. దాని తర్వాత మేము మా అడ్వకేట్ మిత్రులు హైకోర్టులో హెబియస్ కార్పస్ని రిట్ మూవ్ చేయడం జరిగింది. రిట్ మూవ్ చేసిన వెంటనే ఆ రోజు 11:30-12 గంటలకు వాళ్ళు 3 టౌన్ సిఐ డిటీసీ నుంచి తీసుకొచ్చి అతన్ని 3 టౌన్ నుంచి డిటీసీ నుంచి తీసుకొచ్చి